శ్రీ కులదేవతాయై నమః. సర్వస్వరూప సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహిణో దేవి దుర్గే దేవి నమోస్తుతే. జయ దుర్గాదేవి అయి నమః. కలియుగంలో చండీ యాగము మహాగణపతి యాగానికి మించిన యాగం లేదట. కలియౌ చండీ వినాయక అని శాస్త్రం చెప్తుంది. ఆ విధంగా చండీ యాగం శ్రీకుల పీఠంలో నవాహ యజ్ఞంగా 9 రోజులుగా నిర్విరామంగా నిత్యము నిత్యయజ్ఞం నిత్య పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహానవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహాచండీ అంటే నవాహ దీక్ష తీసుకున్నటువంటి ఉపాసకులు 9 మంది 9 లక్షల మంత్రజపాన్ని చేసి చండీ సప్తశతి పారాయణం పూర్తిగా వించి దీక్షలో ఉన్నవారి చేత మహాచండీని దసరా పండుగకు ఒకరోజు ముందు 1వ తారీఖు బుధవారం రోజు లోక కళ్యాణార్థం పంచభూత సంరక్షణార్థం విశ్వశాంతి కొరకై సకల ప్రాణికోటి సుఖంగా ఉండాలనే సంకల్పంచే ప్రాంత అభివృద్ధి కొరకై మరియు అందరూ కూడా ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఆస్తిక జనాభివృద్ధి కలగాలనేటువంటి సంకల్పంచే ఇటు చండీ మహాయాగాన్ని నిర్వహిస్తూ ఉన్నా. ముఖ్యంగా చండీ యాగము 13 అధ్యాయాలు 700 శ్లోకాలతో ఉందని మీ అందరికీ తెలిసిన విషయమే, విదితమే. కానీ దాని ఫలితం సప్త ఋషుల చేత నిర్మాణమైనటువంటి చండీ మహామంత్రాలన్నీ కూడా ఆ కాలంలో మహత్తరమైనటువంటి శక్తిని, మహత్తరమైనటువంటి దేవి అనుగ్రహాన్ని ఇచ్చినాయట. అందుకే చండీ సప్తశతికి ఋషులందరూ ఏం చేశారంటే శాపం కూడా పెట్టారు. అందుకే ముందు శాపోద్ఘాత మంత్రం చేసినాకనే చండీ చేస్తారు. మహత్తరమైన శక్తి వస్తుందట ఈ చండీ ఉపాసన వల్ల. ఒక్కొక్క అధ్యాయానికి ప్రకృతిలో లభించేటటువంటి ఒక్కొక్క ఫలము ఆహుతిస్తారు. అందుకే యజ్ఞంలో ఏది ఇచ్చినా కానీ శీఘ్ర ఫలప్రదాయని. అందుకే చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని చెప్పబడుతుంది లలిత సహస్రనామంలో. అంటే దేవకార్యం అంటే మంచి కార్యము. ఎవరు న్యాయప్రదమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి సంకల్పం చేసి చండీయాగం చేస్తారో వెంటనే ఆ చండీయాగం సత్పర ఫలితాలను ఇస్తుంది. అందుకే అక్కడ ఇద్దరు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురి బీజాక్షరాల చేత సంపుటి చేసి యజ్ఞం చేస్తారు. అంటే సంపుటి అంటే ఏంటి అంటే శక్తికి శక్తి వచ్చేటట్టుగా చేసేటటువంటి ఒక గొప్ప ప్రక్రియ, దాన్ని సంపుటి అంటారు. మరి శక్తికి శక్తి రావడం ఏంటండి అంటే 1 రెట్టుకు 10 రెట్లు కలిపి చేసేటటువంటి ప్రక్రియ. కాబట్టి 10 పక్కకి ఎన్ని సున్నాలు పెట్టుకున్నా పర్వాలేదు. ఆ 10 సంఖ్యలో నీ యొక్క విశ్వాసం ఎంత ఉంటుందో దేవుని పట్ల, అమ్మవారి పట్ల, అమ్మవారు అన్ని రెట్ల ఫలితం చేసినటువంటి కర్తకు ప్రసాదిస్తుంది. కనుక శీఘ్ర ఫలప్రదాయిని అంటారు చండీ యాగాన్ని. కాబట్టి వీలున్నప్పుడు ప్రతి వ్యక్తి చండీ చేయాలి. చండీ చేయడం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే మొట్టమొదట మనిషికి భవిష్యత్ కాల వర్తమానాలలో కూడా సర్వత్రా విజయం చేకూరుతుంది, సర్వకార్యాలు సిద్ధిస్తాయి, ఇంట్లో దారిద్ర్యం ఉండదు, వంశాభివృద్ధి కలుగుతుంది, పిల్లలు విద్యావంతులు అవుతారు, బుద్ధివంతులు అవుతారు.
వారి జీవితాలలో సకల కష్టాలు తొలగి సర్వత్రా సంకల్పించినంత మాత్రం చేతనే కార్యసిద్ధి కలుగుతుంది. అందుకే ఈ చండీ యాగాన్ని ఋషులు మునులు ప్రత్యేకంగా వారికి వారే చేసి అనుభవించి ఈ సప్తశతిని నిర్మాణం చేసినట్టు మనకు పురాణోక్తి. కాబట్టి అందరూ కూడా ఇటు చండీ మహాయాగంలో పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎక్కడ యజ్ఞం జరుగుతుందో అమ్మవారి యజ్ఞము అక్కడ ఎవరెవరు ఉంటారయ్యా అంటే 64 కోటి యోగిని గణ సేవిత, 33 కోట్ల దేవతలతో పాటు 64 కోట్ల యోగిని దేవతలు కూడా వస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే అక్కడ కూర్చుంటారు. అందుకే అమ్మని బ్రహ్మ విష్ణు శివారాధ్య, బ్రహ్మ విష్ణు మహేశ్వరులే అమ్మను ఆరాధిస్తారట చండీ పరదేవతని. అందుకే చండీ ఉపాసన మహా ఉత్కృష్టమైనది, శీఘ్ర ఫలప్రదాయిని, కల్పవృక్షము లాంటిది అని చెప్పబడ్డది, కామధేనువు లాంటిది అని చెప్పబడ్డది. కల్పవృక్షం కిందకి వెళ్ళి ఏది కోరితే అది ఇస్తుంది. అట్లాగే యజ్ఞాన్ని చేసినటువంటి వ్యక్తి ఏది కోరితే అదే జరుగుతుంది. కానీ ధర్మంగా ఉన్నప్పుడే, అన్యాక్రాంతమైనటువంటి ఏ పనికి మనం ఒడిగట్టి యజ్ఞం చేసిన ఫలితం రాదు. కనుక ఎక్కడ యజ్ఞయాగాలు జరుగుతాయో ఆ ప్రాంతం అంతా దేవకోటితో నిండి ఉంటుంది. కనుక మానవులు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క నీ కర్మలను తొలగించేటటువంటి, నీ పాపాలను తొలగించేటటువంటి ఒక గొప్ప ప్రక్రియ యజ్ఞం. కాబట్టి ఆ యజ్ఞం దగ్గరికి వెళ్ళడం వల్ల నీ గ్రహదోషాలు, కర్మదోషాలు, పాపదోషాలు, సమస్త దోషాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. మా చిన్నతనంలో మంత్రపూర్లో యజ్ఞం జరిగితే అప్పుడు మనకి ఇన్ని కన్వీనియన్స్ లేవు, ఆటోలు కానీ, జీబులు కానీ, బస్సులు కానీ. దరిదాపు 40 ఏళ్ల క్రితం విషయం నేను చెప్తున్నాను. ఒక యజ్ఞ రక్షణ ధారణ, యజ్ఞం నుంచి తీసిన రక్ష పెట్టుకోవడానికి చెన్నూరు నుంచి, ధర్మపురం నుంచి నడుచుకుంటూ మహాదేవ్పూర్ నుంచి మంతినికి వచ్చేవారండి. కనుక అటువంటి యజ్ఞాలు ఇప్పుడు ఈరోజు ప్రాంతం అంతా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. కనుక యజ్ఞరక్ష కొరకు వెళ్ళాలి. యజ్ఞరక్ష తీసి మీకు యజ్ఞరక్ష సర్వదా రక్ష, ఎప్పుడు మీకు రక్షణనిస్తుంది. కనుక అందరూ కూడా చక్కగా ఎక్కడ యజ్ఞయాగాలు జరిగితే అక్కడికి వెళ్ళండి. పూర్ణావతి కాగానే రక్ష తీసి అక్కడ దేవతలకు ధారణ చేసినాక మీకు పెడుతూ ఉంటారు, రక్ష పెడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి ఈ నవాహ యజ్ఞంలో ఆ రోజు భక్తులందరికీ రక్ష పెడతారు. అప్పుడు అమ్మవారి అనుగ్రహం మెండుగా ఉంటుంది. కనుక మీ అందరు కూడా ఇటు చండీ యాగానికి, కలియుగంలో చెప్పాం కదా, శీఘ్ర ఫలప్రదాయిని అయినటువంటి మహాచండీ 9 లక్షల జపం చేసి 90 పారాయణాలు చేసి అమ్మవారికి యజ్ఞం చేస్తారు. 108 సార్లు పారాయణం జరుగుతుంది. ఆ విధంగా నవాక్షర మంత్రాన్ని యజ్ఞానికి దారబోస్తారన్నమాట, అగ్నికి దారబోస్తారు. పురచ్చరణ విధానంలో ముఖ్యంగా పంచభూతాలకు ధారబోసే ప్రక్రియలో భాగంగా యజ్ఞం. కనుక ఈ పంచభూతాలకు ధారబోస్తున్నటువంటి క్రమంలో ఈ నవాహ యజ్ఞంలో పంచభూతాలను ఆధారం చేసుకుని బ్రతికేటటువంటి జీవులు సకల ప్రాణికోటి. కాబట్టి ఆ ప్రాణికోటి అంతా కూడా సుభిక్షంగా ఉండాలంటే నవాహ యజ్ఞంలో మానవావళి పాలు పంచుకోవాలి. ఎక్కడ ఇట్లాంటి నవాహ యజ్ఞం జరుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి, సకాలంలో వర్షాలు పడతాయి, అందరికీ సుఖ సంపదలు కలుగుతాయి. కనుక అందరూ కూడా చక్కగా త్వరగా మీ కార్యక్రమాలు ముగించుకొని శ్రీకుల పీఠానికి మందమరికి మీ అందరు రావాల్సిందిగా త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దశ మహావిద్యా దేవాలయ ఆలయ కమిటీ మీ అందరినీ భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తుంది. జై భవానీ, శ్రీమాత్రే నమః.